మనం తెలుసుకోబోయే అంశం పరదేశి విషయంలో దేవుని మనసు అనేది మనం ఆలోచిద్దాం. పరదేశి విషయంలో, పరదేశి అంటే మన దేశం కానివాళ్ళు, మన ప్రాంతం కానివాళ్ళు. మరి ఎందుకు ఈ అంశం చెప్పాల్సి వస్తుంది అంటే, మన దగ్గరికి పరదేశి వచ్చాడా లేదా? వచ్చాడా? మరి పరదేశీ విషయంలో మన మనసు ఎలాగుంది? అతన్ని పరామర్శించే విషయంలో కర్ణాటక నుండి వచ్చాడు. ఎక్కడి నుండి, ఎందుకు వచ్చాడో, ఎలా వచ్చాడో అనేది మనకి క్లారిటీ లేకపోయినా దేవుడు మాత్రం బ్రహ్మానికి పరిచయం చేసి మన దగ్గరికి పంపించాడు. మరి పరదేశిగా మన దగ్గరకు వచ్చిన మన కల్లప్ప విషయంలో మన ఆలోచన ఎలాగుంది? అతను వచ్చి రైల్వే స్టేషన్లో పడుకుంటే ఇక్కడొద్దు వేరే చోటుకి వెళ్ళమన్నారంట, అక్కడ పడుకుంటే అక్కడొద్దు వేరే చోటుకి వెళ్ళమన్నారంట, అక్కడ కాదని బస్ స్టాండ్కి వస్తే ఎవరో కొట్టారు. ఎందుకంటే మన భాష కాదు కదా, మన భాష కాదు. అందుకని అర్థం కాని వాళ్ళకి పిచ్చోడుగా కనపడి ఉంటాడు. చూడటానికి ఇదిగా లేడు కాబట్టి ఎక్కడ కూడా ఇదిగాల. మరి అందరూ ఎలా సెట్ అవుతున్నారు అంటే, అందరూ భిక్షగాళ్ళు కొంతమంది ఉంటారు, భిక్ష ఎత్తుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చెడ్డ అలవాట్లు ఉండి ఆ అలవాట్లకు బానిసై వేరే వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడక స్వేచ్ఛాపరులై ఉంటారు. అలాంటి వాళ్ళే ఎక్కడ ఉండటానికైనా ఇష్టపడతారు. కానీ ఈయన కల్లప్ప అలాంటి ఆయన కాదు. సంసారంలో నుండి వచ్చిన మనిషి కాబట్టి ఎక్కడా ఉండలేకపోయాడు అన్నమాట. అవునా కదా? దేవుడు మనకి ఈ విధంగా పరిచయం చేశాడు. కాబట్టి పరదేశీ విషయంలో మన ఆలోచన ఎలాగుండాలి అనేది దేవుడు చెప్పాడు. అసలు దేవుని మనసు ఏంటి అర్థమైందా? పరదేశీల విషయంలో అసలు దేవుని మనసు ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే డైరెక్ట్గా మాట్లాడుకుందాం, ఎక్కువసేపు ఇది కాదు కాబట్టి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 23 తీశారా? 23వ అధ్యాయంలో 9వ వచనం, పరదేశిని బాధింపకూడదు. కల్లప్పకు అర్థం కావటం కోసం కన్నడలో మాట్లాడుతున్నా. ಪರದೇಶಿನ ನೋವಿಸಬಾರದು ಪರದೇಶಿಯಿಂದ ಬಂದವರನ್ನ ನೋವಿಸಬಾರದು ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. ಕಲ್ಲಪ್ಪ ಗೊತ್ತಿತ್ತಾ? ಅರ್ಥ ಆಯ್ತಾ? ಪರದೇಶದಿಂದ ಬಂದಿದ್ದವ್ರನ್ನ ನೋವಿಸಬಾರದು, ಹೃದಯನ ಮನಸ್ಸಿನ ನೋವಿಸಬಾರದು. ಹೌದಾ ಅಲ್ವಾ? అది దేవరు ಹೇಳು ಮಾತದು. చదవండి. పరదేశిని బాధింపకూడదు. అదిగో పరదేశి యొక్క మనసు వేరే మన దేశం నుంచి వేరే దేశం వెళితే, లేదా వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళ మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసు అని ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఎలా తెలుసు? అది కింద చెప్తున్నాడు, చదవండి. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా అన్నాడు. మీకు అర్థమైందా? అంటే ఒక విషయం మనకు అర్థం కావాలంటే అనుభవం ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు టయానికి అన్నీ దొరుకుతున్నప్పుడు, ఏ కష్టం నష్టం లేకుండా ఒక తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్నప్పుడు ఆ పిల్లలకి జాలి గుణం ఉండదు, దయాగుణం ఉండదు, ఎదుటి వాళ్ళని ప్రేమించాలి అనే మనసు ఆ పిల్లలకి రాదు. ఎందుకని? ఏ సమయానికి ఏది ఇస్తున్నామో వాళ్ళకి అంతా ఇదైపోయేసరికి వాళ్ళలో కనీసం ఆ కరుణ జాలి అనే మనసు వాళ్ళకు ఉండదు. ఎందుకని అంటే వాటిని గూర్చిన అనుభవం
వాళ్ళకి లేదు కాబట్టి. వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది? ఏదైనా తక్కువైతే కదా అయ్యో పాపం అనుకోవటానికి. మీకు అర్థమైందా? మరి అయ్యో పాపం అనేది ఎవరు? ఒక అనాథం చూసి ఒక తల్లిదండ్రులు లేనోడే ఎక్కువ స్పందిస్తాడు. నాలాంటి వాడేగా, నాలాంటి బాధలు భరించిన వాడే కానీ. అదే తల్లిదండ్రులు ఉన్న మనిషి అతనిలాగా ఆలోచించలేడు. అతనిలాగా ఒకసారి కానీ అతనిలాగా ఆలోచించలేడు. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే, మీకు తెలుసు కదా ఒకనాడు ఐగుప్తుకి వెళ్ళారు కదా, ఐగుప్తులో పరదేశులుగా ఉన్న వాళ్ళ మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అవునా కదా? పరదేశికి వెళ్తాం. లోతు గారు పరదేశికి వెళ్ళాడు, సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ఆడ వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథుల్ని పాడు చేయబోతా ఉంటే లోతు గారు అడ్డుపడి, అయ్యా ఇది న్యాయం కాదు అంటే వాళ్ళు ఏమన్నారు, వీడు పరదేశిగా ఉండి మాకు తీర్పరిగా ఉంటావా నువ్వు అంటే. పరదేశికి పరాయి లోకంలో పెత్తనం ఉండదు. అందుకే అంటారు చూసారా సామెత, ఈ ఊరు మునుసుబు పరాయి ఊరు ఎట్టివాడంట. ఎట్టివాడంటే ఎవరు తెలుసా? మునుసుబు కింద పనిచేసే ఆయన. మీకు అర్థమైందా? మునుసుబు ఇప్పుడు లేరులే, పంచాయతీలు అవి రాకముందు ఉన్నవాళ్ళు. ఊరికి మునుసుబు ఒక ఆయన ఉంటాడు, ఆయన కింద ఎట్టి ఆయన ఒక ఆయన ఉంటాడు. అంటే ఈ ఊరికి మునుసుబు వేరే ఊరు వెళ్తే ఎట్టివాడు అవుతాడు. ఎందుకని? మన ఊళ్ళోనే మన హవా అంతా, మన ఊరు దాటితే వాళ్ళ హవా ఉంటుంది, అవునా కదా? అందుకని దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏం చెబుతున్నాడు అంటే, పరదేశుల్ని బాధించమాకండి, పరదేశీ మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసు అంటున్నాడు. ఆ మాట అనాలా? నిన్న మమతా తొందరపడి ఆయన తెలివి కల్లోడే, తెలివి బాగానే ఉంది అన్నది. మళ్ళీ ఆయనలో మమతాన్ని ఊహించుకుంది, నేను మాట్లాడింది తప్పు అనిపించింది. అదే పరిస్థితి మమతాకు వస్తే మీకు అర్థమైందా? అంటే మనం వాళ్ళ స్థాయిలోకి పోనంత వరకు, వాళ్ళను చూసి జాలి పడనంత వరకు కూడా మనం ఎలా ఉంటాము అంటే ఎగతాళిగా, వ్యంగ్యంగా, అతను ఏ విధంగా మనం వదిలించుకోవాలా అని ఆశ. కదా మణి మమత 3-4 సార్లు అన్నారు. ఏమని తెలుసా? మణి అంటే నవ్వుతున్నాడు, మణి అంటే ఇల్లు కదా కర్నూలులో, మణి అంటే నవ్వుతున్నాడు. ఏంది ఇంతసార్లు ఎందుకు అన్నారు అంటే, వీళ్ళకి ఆ అబ్బాయి ఉండటం అంటే నవ్వుతున్నాడు కాబట్టి వాళ్ళ ఇంటికి పంపించి ఏర్పాటు చేయి ముందు అని వాళ్ళ ఆలోచన కాదో నాకైతే తెలియదు, కానీ అన్నిసార్లు అన్నారు. ఏమని? మనీ అనగానే నవ్వుతున్నాడు, మనీ అనగా నవ్వుతున్నాడు అని. అంటే నాకు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు? సిగ్నల్ ఇస్తున్నారు. ఏమని? డైరెక్ట్గా పంపించంటే ఒప్పుకుంటానా? ఒప్పుకోను. కాబట్టి ఆ అబ్బాయి సంతోషంగా ఉంటాం నాకు ఇష్టం కాబట్టి, ఆ అబ్బాయి సంతోషాన్ని నువ్వు కోరుతావు కాబట్టి వాళ్ళ ఇంటికి పంపిస్తే సంతోషంగా ఉంటాడు అని ఇండైరెక్ట్గా నాకు చెప్పారు. ఏంద్రా ఎన్నిసార్లు చెప్పారు అనుకున్నా. వీళ్ళకు కూడా అలాంటి పరిస్థితి వచ్చి ఆ అబ్బాయిని అన్నారంట, ఇంట్లోంచి పోరాదా అని అన్నారంట. వాళ్ళ బంధువులే వాళ్ళ ఊరు నుండి బస్ స్టాండ్లో పడుకుంటే వాళ్ళ ఊరు వాళ్ళే అన్నారట, ఏమన్నా ఎక్కిపోరాదా అని అడిగారంట ఆ అబ్బాయిని. మీకు అర్థమైందా? అంటే వాళ్ళకి ఎవరికి పనికిరాడు కాబట్టి, మరి ఆ కడుపు జబ్బును బట్టి, మరి ఆ రోగం ఉంది వీడికి మనం ఏడ చూస్తాంలే, వాళ్ళ అమ్మ నాన్న లేరు, చనిపోయారు. వాళ్ళ అన్నయ్య ఒకడున్నాడంట, సుఖల అని ఆయన. వాళ్ళ అక్కోళ్ళు ఉన్నారు, నాగమ్మ అంట, జిన్నూరు నాగమ్మ పేర్లు కొన్ని చెప్పాడు. అదేనా? ಕಲ್ಲಪ್ಪ ಅರ್ಥ ಆಗ್ತದೆ ಸ್ವಲ್ಪನಾದರೂ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ. అందుకని దేవుడు అన్నాడు ఏమని, పరదేశీ మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. ఎందుకు తెలుసుకుంటారు అంటే, ఒకప్పుడు మీరు కూడా పరదేశస్తులేగా, అంటే అనుభవించారు కాబట్టి వాళ్ళకి తెలిసింది. మరి మనం అనుభవించలేదు కాబట్టి భర్త దగ్గర, పిల్లల దగ్గర, అందరి దగ్గర ఉన్నారు. ఇంకా మనకేం కర్మ అన్నట్టు ఉన్నాం అనుకోండి, ఆ పరిస్థితి మనకు వస్తే
రోడ్ల మీద అడుక్కునే వాళ్ళందరూ, తాగి రోడ్ల మీద దొల్లాడే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకోమాకండి. వాళ్ళ పరిస్థితులు బాగలేక ఇళ్లలో పరిస్థితులు, వీళ్ళు చెడ్డోళ్ళు అయ్యుండో వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యుండో ఏదో కారణం వల్లనే బయటకు వచ్చారు. అవునా కదా? కాబట్టి ఏం చెబుతున్నాడు అంటే వాళ్ళని ఎలా చూడండి, నిర్గమాకాండం 22 అధ్యాయం 21 వచనం పక్కనే, పరదేశిని అదిగోండి ఏం చెప్తున్నాడు, పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. అదిగో మళ్ళీ ఏమంటున్నాడు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. ఒక బిడ్డ చనిపోయాడు అనుకోండి, ఆల్రెడీ బిడ్డ చనిపోయినా ఆమెకు తెలిసిద్ది ఆ బాధ. మీకు అర్థమైందా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా బిడ్డ చనిపోయాడు అనుకోండి, పక్కన వాళ్ళ బిడ్డ చనిపోయాడు, నాకు బాగా అర్థమైంది. ఎందుకని? బిడ్డ చనిపోయిన బాధ నాకు తెలుసు కాబట్టి ఆ బిడ్డ చనిపోయిన వాళ్ళని ఎక్కువ ఆదరించేది, ఎక్కువ ఆదరించాలనిపించేది నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ బిడ్డలు చనిపోకుండా కళ్ళ ముందు ఉన్నప్పుడు, అందరూ హాయిగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని చూసి ఏమంటాం తెలుసా? అమ్మా ఇదంతా కామనేగా, ఏడవ మాకంట అంటాం. అప్పుడు వాళ్ళకి ఆ బాధ తగ్గిద్దా? ఇదంతా కామనేనమ్మా ఏడవ మాకంటే చూడండి అసలు ఏమాత్రం అలాంటి బాధ ఏమైనా ఉందా? అలాగే ఆ అబ్బాయి వాళ్ళు ఎవరో కొట్టారంట, ఎక్కడ పడుకొని లేదంట, ఎంత బాధపడి ఉంటాడు. ఒక కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, ఒక్కడే వ్యక్తిగా వచ్చి అడుక్కోవటానికి సన్యాసిగా మారిపోతే సన్యాసిగా వాళ్ళ లెక్కలు వేరు. కానీ కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి కదా, ఎంత నొచ్చుకొని ఉంటాడు. రాగానే స్నానం చేపించి బట్టలు మార్చగానే భవానీ కాళ్ళ మీద నా కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు కూడా చూశారు కదా, ఇప్పుడు నా కాళ్ళు పట్టుకున్నాడు వద్దని. నేను ఆంజనేయులు మన డాక్టర్ గారి దగ్గరకు తీసుకపోతే అక్కడ ఏమంటే ఇంజక్షన్ చేయగానే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు అన్నాడు, అబ్బాయి పర్లేదే, ఇలాంటి వాళ్ళకి మంచి చేయాలనిపిస్తుంది అన్నాడు. డాక్టర్ మంచోడే చెప్పాడు. అంటే మంచి మళ్ళీ ఏమన్నాడు, ఈయన దేవుడు, ఈయనలో దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు. మీకు నేను కాదు దేవుడు, నాలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే నీ కాడికి పంపించాడు అని చెప్పాను. ఆ దేవుడిని పూజించు, ఆ దేవుడికి మొక్కు అని చెప్పి. అంటే మనం ఏదైనా సహాయం చేస్తే వెంటనే దానికి కృతజ్ఞతగా ఉండే మనిషి ఆ అబ్బాయి. అవునా కదా? ఏమన్నాడు? అది ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను, ఈ అబ్బాయికి దిక్కుందా లేదా? ఎవ్వరూ లేరు. దిక్కులేని వాళ్ళని ఏం చేయాలి మనం? అవునా కదా? దిక్కులేని వాళ్ళని ఏం చేయాలి? అందుకనే మత్తయి సువార్త 25 అధ్యాయం 35 రండి ఒకసారి. 35 వచనం చదవండి. 25 అధ్యాయం 35 వచనం. నేను ఆకలి కొంటిని, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిక కొంటిని, ఫ్యాన్ కొద్దిగా, నాకు దాహం ఇచ్చితిరి. అది కూడా అండర్లైన్ చేసుకోండి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. చాలు. దిగంబరిని, వస్త్రాలు కూడా ఇచ్చాం. అది పాతయా కొత్తయా అనేది కాదు, మన దగ్గర ఉన్నాయి మాత్రం. మీకు అర్థమైందా? మీరు నన్ను చేర్చుకొంటిరి అని ఏం చెబుతున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, మీరు కూడా ఆశీర్వాదం పొందుతారు, మీరు నిత్య జీవానికి వెళ్తారు అని చెప్తున్నాడు. ఎందుకు వెళ్తారు? పరదేశిని చేర్చుకొంటిరి, ఆయనకు బట్టలు ఇచ్చారు, పరామర్శించారు అని ఉంటుంది అక్కడ. మీకు అర్థమైందా? ఏ కాడికి మనల్ని మనమే, మన కుటుంబాన్ని మనమే, మన భార్య బిడ్డలను మనమే, ఇదే జీవితాంతం సరిపోతూ ఉంటే, లేచిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు కూడా నీ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, దేవుడు నీ గురించి అసలు పట్టించుకోడు.
దేవుడు నీ గురించి అసలు పట్టించుకోడు. ఏమని? ఇది పనికి మాలిన, దీని నుంచి ఏ ఫలాలు రావు? మంచి ఫలాలు రావు. తిన్నా తినకపోయినా సంతోషాన్ని ఇచ్చేది మనం తినే తిండి కాదు, మనం చేసే మంచి పని. అవునా కదా? మనం చేసే మంచి పని. అందుకని ఏమంటున్నాడు తెలుసా? లేవి కాండంతో రండి. ఏమంటున్నాడు? ఎలా ఉండాలో అతని విషయంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. 19వ అధ్యాయం. ఆ పరదేశిని ఎలా ఎంచాలో చెప్తున్నాడు. 34. మీ మధ్యలో నివసించు. ఇప్పుడు కల్లప్ప మన మధ్యలో నివసిస్తున్నాడా లేదా? మీ మధ్యలో నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. దేవుడి మనసు చూడండి. వేరే దేశం నుంచి వచ్చిన విషయంలో కూడా ఆయన మనసు చూడండి ఎంత బాగుందో. ఎలా ఎంచాలంట? ఇప్పుడు మమతాకి పుట్టినట్టు ఫీల్ కావాలి, మణికి పుట్టినట్టు ఫీల్ కావాలి. కానీ ఊరు అనగానే నవ్వుతున్నాడు బావా అనగానే ఏం చేస్తాడు? వాళ్ళ ఊరికి పంపిస్తాడనే బాధ ఉండకూడదు. అర్థమైందా? వాళ్ళ ఊరికి పంపిస్తాడనే బాధ ఉండకూడదు. ఆ అబ్బాయి పదే పదే నువ్వు దేవుడు లాంటివాడు అంటున్నాడు అంటే నన్నెందుకు అనట్లేదు అనే ఆలోచనలు మీలో మొదలాలి. కానీ అమ్మయ్య ఆ బాధ నా దగ్గరకు రాలేదులే అనుకోకూడదు. నన్నే ఎందుకు అనుకోవాలి అతను అంటే ముందుగా స్పందిస్తాను కాబట్టి. మరి మిమ్మల్ని ఎందుకు అనుకోవట్లేదు అంటే నేను చెబితేనే స్పందిస్తాను కాబట్టి. చెబితేనే నేను అక్కడ కూర్చొని చూస్తాను నొప్పిగా ఉంది, బాధపడుతున్నాడా లేదని, సంతోషంగా ఉన్నాడా, నీరసంగా ఉన్నాడా, బాధపడుతున్నాడని అక్కడ కూర్చొని. ఎందుకని? ఒక కొడుకు బాగలేకపోతే అలా అలాంటి మనసు ఇచ్చాడు దేవుడు. మీరేం చేయాలంటే ప్రతిదాన్ని నెట్టాలి. నన్ను బట్టి భక్తి చేసేవాళ్ళు కానీ మీకు మీరుగా చేసేవాళ్ళు, వాక్యాన్ని బట్టి చేసేవాళ్ళు కాదు. ఏమన్నాడు? ఎలా ఎంచాలి పరదేశిని? మన ఇంట్లో చదవండి ఒక్కసారి. మీలో పుట్టిన వాని వలె. అది నీలాగా పరదేశిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు మన పరదేశి దేవుడు ఉండే లోకమా మనది? కానీ దేవుడికి మనకి మనది ఏ లోకం? మనది పరదేశం. కానీ దేవుడు ఆయన ఉండే లోకానికి ఆహ్వానిస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. పరదేశులమైన మనల్ని ఆయన ఉండే లోకానికి ఆహ్వానిస్తున్నాడు. అవునా కదా? తర్వాత ఇందులోకి రండి. ద్వితీయోపదేశకాండంలోకి మంచి మాట ఒకటి ఉంది. 10వ అధ్యాయం 18, 19. ఆయన తల్లిదండ్రులు లేని వారికి పరదేశి యందు కొద్దిగానే పరదేశి యందు దయ ఉంచి. అది ఎవరి విషయంలో దయ ఉంచుతాడంట? పరదేశి విషయంలో ఏం చేస్తాడంట ఆయన? మరి మనం ఆయన దయించేది మనం. ఆయన ఎలా ఉంచుతాడు దయ? ఆయన దయించేమన్నా పరదేశంలో పరలోకం తీసుకెళ్ళి అక్కడ దయ చూపిస్తాడా? మీకు అర్థమైందా నేను చెప్పేది? చెవిలోకి వెళ్తుందా? ఆయన ఎలా దయ చూపిస్తాడు బాబు? పరలోకం నుంచి వచ్చి దయ చూపిస్తాడా? ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు వాళ్ళ దగ్గరికి. మన ద్వారా దయను చూపిస్తాడు, మన ద్వారా జాలిని చూపిస్తాడు, మన ద్వారా దయను చూపిస్తాడు. అతను ఏమన్నాడు? నన్ను వీరాంజనేయులు గారు అన్నాడా? నీలో దేవుడు ఉన్నాడు అన్నాడా? అరే పరదేశి అయినా సరే ఎలా కనుక్కున్నాడు? నేనేమైనా చెప్పానా నాలో దేవుడు ఉన్నాడని? కానీ చెప్పానా? నేనే దేవుడు అన్నాడా? నాలో దేవుడు ఉన్నాడు అన్నాడా? నాలో దేవుడు ఉన్నాడు అన్నాడు. పరదేశిగా వచ్చిన అతను అంటే లోపల దేవుడు ఉండే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో అతనికి తెలిసిపోయింది. మనకు అతను చేస్తున్న ఇదికి, అతనికి బాగా చూపిస్తున్న తీరుకి ఎంత స్పందిస్తున్నాడు. అందులో మనం మన పిల్లల్ని ఊహించుకోవాలి.
అందులో ఏం చేయాలి? మన పిల్లలను ఊహించుకోవాలి. మన పిల్లలకి ఆ పరిస్థితి రాదని మీరు ఎవరైనా గ్యారెంటీ చెప్పగలరా? నేనైతే చెప్పలేను. ఎప్పుడు చెబుతుంటా కదా, మన బ్రెయిన్లో చిన్న నరం కట్టయితే చాలు, మన పిల్లవాడు మన ఇంటి ముందే తిరుగుతూ ఉంటాడు బట్టలు లేకుండా, గడ్డాల మీసాలు పెంచుకొని. కానీ తెస్తే ఉండడు, వాడి మైండ్ సరిలేదు. మన ఇంటి ముందు అడుక్కునే స్థితి తేవచ్చు, ఆ ఎదురింటి వాళ్ళ దగ్గర అడుక్కునే స్థితి తేవచ్చు నా కొడుక్కి దేవుడు. అక్కడే అడుక్కుంటుంటే నేను ఇక్కడ వాక్యం చెప్పొచ్చు ఇంతే, వాడిని పట్టించుకోకుండా. ఎందుకని? పిలిచినా రాడు, తెచ్చినా ఉండడు, గొలుసులతో కట్టేస్తే వాతలు పడతాయి. అంటే నా కొడుకు నా ఇంట్లో ఉండలేనంత స్థితికి దేవుడు తెస్తాడు. మీకు అర్థమైందా? బాధ ఉంటుంది, కానీ చూసి చూసి చేసి తెచ్చినా ఉండడు కదా. అసలు నేనెవరో వాడికి తెలియదుగా. చిన్న నరం కట్టయితే మన ఇంటి ముందు వాడికి ఎంత ప్రేమ చూపిస్తున్నాం కదా, అదే పిల్లలకు అదే పరిస్థితి వచ్చే వాళ్ళ ఇంటి ముందు వేసిన చెత్తబుట్టలో తింటున్నా నేను చూస్తూ ఉంటాను. ఎందుకని? నేను పెట్టింది పక్కకి నెడతాడు, వాడు అదే తినాలనుకుంటాడు. ఎందుకని? బ్రెయిన్ బాగలేదు కాబట్టి. ఆ పనికిరాని వాళ్ళు తిన్నది పారేసింది తింటున్నా కానీ నేను చూస్తా ఊరకుండగలనే తప్ప ఏమీ చేయలేదు. రేపు ఆ పరిస్థితి నా కొడుకు వస్తే, అమ్మో నా పిల్లలు బాగుండాలి అంటే నేను బయట పిల్లల్ని ఏం చేయాలి? బాగా చూసుకోవాలి. అంటే ఇదంతా దేన్ని బట్టి చేస్తున్నాను? ప్రేమను బట్టి. అట్టా కాకుండా ఎవరా మనకెందుకు తలనొప్పిరా బ్రహ్మం, పారేయండి, పంపేయండి బాబు, తలనొప్పి మనం ఏడబడతాం ఈ తలనొప్పులు అంటే మనం ఎక్కడ పడతాం? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అది ఇదని చేసే మనసు నీకుంటే ఆంజనేయుల దగ్గర తీసుకోలేవు, డబ్బులు తీసుకోలేవు, ఎర్రారెడ్డి దగ్గర తీసుకో అన్నా కానీ అబ్బాయి వదిలే అబ్బాయి అన్నాడు, బలవంతంగా పెట్టి వచ్చాడు డబ్బులు. అంటే వాళ్ళు కూడా జాలి పడ్డారా లేదా? ఇంకా ఎర్రారెడ్డి అన్నాడు నా పాత బట్టలు ఉండే ఇచ్చే ఏమనుకోకపోతే అన్నాడు. చేసే మనసు నీకుంటే ఇదిగా ఉంటుంది. అబ్బాయి రేపు రమ్మంటావా, ఇంజక్షన్లు అవి చేస్తావా, స్కానింగ్ అంటే స్కానింగ్కి మాత్రం పెట్టుకో, మందులన్నీ నేను ఇస్తాలే, ఫ్రీగా ఇస్తా, నువ్వు అంత చేస్తున్నావు నేను ఇది కూడా చేయలేనా అన్నాడు. మీకు అర్థమైందా? మనమే మంచి వాళ్ళం అనుకోబాక, వాళ్ళల్లో కూడా మంచి ఉంటుంది. కాకపోతే మనమేంది ఆ జాలి ప్రేమ అనేది ఒక చివరి స్థాయి వరకు తీసుకెళ్తాం. వాళ్ళు ఏంటంటే అనుకూలంగా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనేది. అర్థమైందా? అంటే దేవుడి ప్రేమకి వాటికి తేడా ఉంటుంది. కానీ వాళ్ళలో మంచితనం ఉందా లేదా? బీజం. ఆ బీజానికి నీళ్లు పోస్తే, వాక్యం అనే నీళ్లు పోస్తే వాళ్ళు కూడా మహాత్ములుగా ఉంటారు. మనలోనే మంచితనం ఉందనుకోవటం మూర్ఖత్వం. మనలో మంచితనం ఉంది అనుకుంటే మనకంటే గొప్ప వాళ్ళని దేవుడు పరిచయం చేస్తే తలదించుకోవాల్సి వచ్చింది. అవునా కాదు? అందుకని ఏమన్నాడు మళ్ళీ చదవండి అన్నమాట. అది అన్న వస్త్రములు పరదేశకు అనుగ్రహించేవాడు. ఇంకా వాళ్ళ విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఏమన్నాడు చూడండి, 24వ అధ్యాయం లేవికాండం. లేవికాండం 24వ అధ్యాయం 16వ వచనం. అదిగా అయితే అతనికి శిక్ష ఎప్పుడు? దూషించినప్పుడు. దేవుడితో మనకేం పని అనుకున్నప్పుడు. 22వ వచనం చదువు. అది ఏమని ఇప్పుడు కల్లప్ప ఉన్నాడు, పిట్టి ఉన్నాడు, వాళ్ళిద్దరు అరుచుకున్నారు. నా కొడుకు కాబట్టి నా కొడుకు వైపు మాట్లాడతాను అనకూడదు. నేను పక్షపాతం లేకుండా కొడుకైనా సరే కల్లప్పనైనా సరే ఏం చేయాలి? అది అప్పుడు దాన్ని బట్టి ప్రస్తుతానికి కొడుకు నచ్చకపోవచ్చు, కొన్నాళ్ళు గడిచాక కొడుకు అనుభవం వచ్చాక బా మా నాన్న యథార్థవంతుడయ్యా,
ఆ? అసలు పక్షపాతం లేనివాడు ఆ రోజు నేను తప్పు చేస్తే డైరెక్ట్గా అడిగాడు, మా నాన్న చాలా మంచోడు అనుకుంటాడు. అవును కదా? అట్లా కాకుండా పక్షపాతం చూపించావనుకో, కొన్నాళ్ళు గడిచాక మా నాన్న పెద్ద తప్పుడు మనిషి, ఆ రోజు నేను కొడుకునని పక్షపాతం చూపించి పాపం పరదేశం నుంచి వచ్చిన ఆయన్ని మీద నిందేశాడు, ప్రస్తుతానికి మంచోడు అనుకుంటాడు. కొన్నాళ్ళు గడిచాక మా నాన్న చెడ్డోడు, వాడి పక్షపాతి. ఆ బీజం మనసులో పడ్డాక నాన్న ముఖం చూడబుద్ధి కాదు. చూడబుద్ధి అయితే చూడబుద్ధి కాదు. మనసాన పడ్డా కానీ మనస్ఫూర్తిగా చూడబుద్ధి కాదు. అది అందులో పక్షపాతం లేని తీర్పు తీరిస్తే మా నాన్న మంచోడు, మా నాన్న నీతిని బట్టిపోతాడు, ఇలాంటి వాడికి సహాయం చేస్తే దేవుడు నాకు తోడుంటాడు. మా నాన్న ఇంత మంచోడు కాబట్టి ఇంత మంచివాడిని మా నాన్న చూసుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అవునా కదా? కాబట్టి పక్షపాతం ఏం చేయకూడదనమాట, పక్షపాతంతో తీర్పు అదిగో పరదేశి తప్పు చేసినా మీ స్వదేశస్తులు తప్పు చేసిన తీర్పు మాత్రం తప్పు చేసిన వాళ్ళని కన్ఫామ్గా ఏం చేయాలన్నమాట, మా ఊరోడని, మా కులపోడు, మా ఏరియా వాడు అని అనకూడదు. 100 మంది ఒక పక్కన ఉన్న న్యాయం ఒక్కడ పక్కన ఉంటే అటే వెళ్ళేవాడే దేవుని బిడ్డ. 1000 మంది ఒక పక్కన ఉన్న న్యాయం ఒక్కడ పక్కన ఉంటే ఈ 1000 మందిని వదిలిపెట్టి ఒక్కడ వైపు ఉండేవాడే మనగాడు, మగాడు, యథార్థవంతుడు, ధైర్యవంతుడు, ప్రేమ, ప్రతి విధమైన సద్గుణాలు అతనిలో ఉంటాయి. అట్టా కాకుండా అరే వీళ్ళందరూ నన్ను చెడ్డోడు అనుకుంటారు, ఏంద్రా వాడి వైపు మాట్లాడేవనుకుంటారు అనుకుంటే వాళ్ళలో ఒక దరిద్రుడు వీడు. నీతి ఎట్టుంటే అట్టుండాలి కానీ మన కులపోళ్ళు ఎట్టుంటే అట్టుండదు. దారుణమైన పరిస్థితి అన్నమాట. అందుకని ఏమంటున్నాడు చూడండి, 23వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశకాండం, 7వ వచనం. ఐగుప్తీలు సరే, ఒకప్పుడు మీరు ఐగుప్తులో ఉండి దాసులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు ఐగుప్తీలకి. అర్థమైందా? ఐగుప్తులు మిమ్మల్ని ఏం చేశారు, బానిసలుగా చేశారు. పరదేశస్తులు వచ్చారు అని మిమ్మల్ని ఏం చేశారు, బానిసలుగా చేశారు. పరదేశం నుంచి వచ్చిన వాడిని చూసి ఎగతాళి చేయకూడదు, మా కులపోడు కాదని ఇది చేయకూడదు. ఒక ఏరియా ఉందంట, ఖర్చులకు డబ్బులు లేవు అనుకోండి, బైక్ వస్తుంటే బైక్ కింద కోడిని ఇసిరేస్తారంట. బైక్ వస్తుంటే ఏం చేస్తారు, బైక్ కింద కోడిని ఇసిరేస్తారు. లేదా కారు వస్తుంది అనుకోండి, కారు కింద కోడిని ఇసిరేస్తారు. అందరు కలిసి కారు అతని మీద ఎగబడతారు, బైక్ అతని మీద ఎగబడతారు, ఇంత కావాలి డబ్బు అంటారు. ఆ డబ్బు తీసుకొని ఏం చేస్తారు తెలుసా, బార్ షాప్కి వెళ్తారు. ఏం చేస్తారు, బార్ షాప్కి వెళ్తారు. అంటే వీళ్ళు మందు తాగటానికి కోడిని తీసుకొని వచ్చి కారు టైర్ కింద వేస్తారు, మందు వాళ్ళు ఇచ్చిన డబ్బుతో మందు తాగొచ్చి ఆ కోడిని వండుకొని తింటారు. ఇలాంటి గుంపు మనం చూస్తున్నాం. మీకు అర్థమైందా? అందుకని ఏమంటున్నాడు, ఐగుప్తీయుడినైనా సరే మీరేం చేయకూడదంట, ద్వేషించకూడదు. ఎదోమీల పిల్లలు కూడా సమాజంలో చేరవచ్చు. ఐగుప్తీయులైనా సరే ఏం చేయకూడదు, ద్వేషించకూడదు. వాళ్ళు పరదేశస్తులే కదా. ఒకప్పుడు మీరు వాళ్ళ దేశానికి వెళ్ళి పరదేశస్తులయ్యారు, ఇప్పుడు వాళ్ళు మీ దేశానికి వచ్చినప్పుడు మీరేం చేయాలి, అబ్బా మమ్మల్ని బానిసలుగా చూస్తారా, ఈసారి మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాం అంటారా? ఒకవేళ చేసుకున్నాడు అనుకో, దేవుడు ఏం చేస్తాడు, ఆయన కింద బానిస అయితే ఇంక దేనికి పనికిరాడు. అవునా కదా? కాబట్టి ఎలా ఉండాలో అని దేవుడు చెబుతున్నాడు చూడండి. యోబు గారి దగ్గర కంట పరదేశి వచ్చాడంట. పరదేశి వస్తే ఏం చేశాడు చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం
ముగించుకుందాం. 31వ అధ్యాయం 32వ వచనం. వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచింది కదా. ఏంటంట? పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచింది కదా. అది మీకు అర్థమైందా? పరదేశి వచ్చాడంట, రోడ్డు మీద ఉన్నాడట. రోడ్డు మీద ఎందుకయ్యా ఉండటం అని చుట్టం పిలిచినట్టు పిలిచాడట. ఎవరు? యోబు గారు. మీకు అర్థమైందా? అంటే ఇంట్లోకి పిలిచాడు అంటే యోబు గారు ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? యోబు గారు ఎందుకు చెప్పినట్టు? చేర్చుకొని నేను తల్లిదండ్రులు లేని వాళ్ళకి తండ్రిని అయితేనే అంటాడు, దిక్కు లేని వారికి తండ్రిని అయితేనే అంటాడు, విధవరాళ్ళకి ధైర్యంగా ఉన్నాను అని చెప్తాడు. మీకు అర్థమైందా? అందుకనే ఏం తింటున్నాం అనేది కాదు. చాలే, టైం ఎక్కువ. మీకు అర్థమైందా? ఏం తింటున్నాము అనేది కాదు, ఎలా బతుకుతున్నాం అనేది ముఖ్యం. షుగరు, బీపీలు, హార్ట్ అటాకులు, అర్థమైందా? లేదా కంటి జబ్బులు, తలనొప్పులు, ఇవన్నీ వచ్చి ఎప్పుడు పోతామో తెలుసా? అందుకని భక్తులు ఏమనుకున్నారు అంటే ఈ జీవితాన్ని లెక్క చేయలే. ఏం తిందాం, ఏం సంపాదిద్దాం, ఎట్టా బతుకుదాం, ఎలా సుఖపడదామని. నువ్వు సుఖపడ్డా నీకు ఆరోగ్యం ఉండదు, నువ్వు కావాలన్నా నీకు ఆరోగ్యం ఉండదు. ఎందుకని? రోజులు గడిచే కొద్దీ దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది, శరీరం పని. మరి శరీరంలో ఉన్న నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. ఆ శరీరం నిన్ను విడిచిపెట్టే లోపల శరీరంలో ఆత్మగా ఉన్న మనం ఏం చేయాలి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుకుంటా పోవాలి. ఒక్కసారి ప్రేమించటం బలహీనత అయితే ఊపిరైనా వదిలిపెడతాడు, కానీ ప్రేమించకుండా ఉండలేడు. ఎందుకని? వాడు ఊపిరి పీల్చుకునేదే ప్రేమించటం కోసం. మీకు అర్థమైందా? ఊపిరి పీల్చుకునేదే ఎదుటి వాళ్ళకు సహాయం చేయటం కోసం. అలాంటి ఎదుటి వాళ్ళకు సహాయం చేసే అవకాశం నాకు రానప్పుడు నన్ను తీసుకొని పోయి ఆ మంచంలో ఉంచమాకు అనిపించింది. నన్ను మంచంలో ఉంచొద్దు. ఎందుకని? నేను బ్రతుకుండి ఎవరికీ సహాయం చేయలేనప్పుడు నేనెందుకు మంచంలో అనిపిస్తాను. బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం అన్నాడు. ఎప్పుడు చూసినా వాళ్ళు మన కోరికలు ఏంటియా, మనం ఏం తీర్చుకుందామా, మనం ఎలా సుఖపడదాం అనేది కాదు. వాళ్ళు ఎలా సుఖ పెడదామా, సుఖ పడదాం అనుకునేవాడు స్వార్థపరుడు, సుఖ పెడదాం అనుకునేవాడు నిస్వార్థపరుడు. అర్థమైందా? సుఖపడాలి అనుకునేవాడు స్వార్థపరుడు, సుఖ పెట్టాలి అనుకునేవాడు నిస్వార్థపరుడు. యేసు ప్రభు తన కోసం తాను బతకల, అవునా కదా? తన తాను సంతోషపరచుకోవాలి. రోమపత్రిక 15లో చెబుతుంటాడు కదా, ఆయన కూడా తనను తాను సంతోషపరచుకొనలేదు. కానీ మనకెప్పుడు సంతోషం? మనకి కావాలనుకున్నప్పుడు దొరికింది సంతోషం. మనల్ని మనం సంతోష పెట్టడం కోసం కాదు, ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడం కోసం మన జీవితం ఉండాలి. అర్థమైందా? అందుకే మన పిల్లల మీద ఏముండాలి తెలుసా? నిన్న బాబు నేను వస్తా మాట్లాడుకున్నాను. ఏమని, ఏంది వెంకటేష్ వాళ్ళు కనీసం జాలి, దయ ఇది రావట్లేదు ఏందన్నా అని అడిగాను. బీజం అది, ఫస్ట్లో వేసిన బీజం. నా దగ్గర పెరిగిన అరస ఎట్టాగున్నాడు చిన్నప్పటి నుంచి, నా దగ్గర పెరిగిన సిద్ధి ఎట్టాగున్నాడు చిన్నప్పటి నుంచి, నా దగ్గర పెరిగిన పిచ్చి ఎలాగుంది, ప్రతి చిన్న విషయానికి స్పందించిందా లేదా? బాబు అన్నాడు, అరే అన్న వాడంతటా వాడి చేతిలో కుక్క చచ్చిపోయింది, పట్టాలకే కుక్కను కట్టేశాడు వాడు, ట్రైన్ వస్తే ఏంటి పరిస్థితి అని కూడా లేదు వాడికి. కానీ ట్రైన్ అక్కడ చూసి విప్పేసే ఇది లేనప్పుడు
కనీసం అది నా వల్లే చచ్చిపోయిందనే ఫీలింగ్ కూడా వాడికి కలగలేదు. నేను పట్టాలు కట్టేయటం వల్ల ఆ కుక్క చచ్చిపోయిందని ఆ ఫీలింగ్ కూడా వాడికి లేదు. కానీ మిగతా వాళ్ళందరూ ఏడిచారు, కానీ ఆ కుక్కకు సాగు కారణమైన వెంకటేష్ ఏడవలేదు. అది తలుచుకుంటే నాకు మహా బాధగా ఉంది. అర్థమైందా? ఆ మనసు లేనప్పుడు మనం బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. వెంకటేష్కి అదే చెబుతుంది. అర్థమైందా? నీలో జాలి మనసు ఎందుకు లేదో ఆలోచించుకో. అయ్యో పాపం అనే మనసు ఎందుకు రావట్లేదో ఆలోచించుకో. కుక్క అందరి దగ్గరికి వెళ్ళి నీవు అక్కడి దగ్గరికి ఎందుకు రావట్లేదో ఆలోచించుకో. కుక్క ఆకలి అయితే అందరిని అడిగిద్ది అన్నం, అందరికీ సిగ్నల్ ఇచ్చింది, నీవు అక్కడికి మాత్రం సిగ్నల్ ఇవ్వదు. అర్థమైందా? అది ఆలోచించుకొని మంచిగా బ్రతకటం, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ, ఎదుటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఎలా సహాయం చేయాలా అనే ఆ జాలి మనసు అది కలిగి ఉంది. మీ అందరికీ అదే చెప్తుంది. జాలి మనసు లేదనుకోండి, జాలి లేని కొడుకు, జాలి లేని కూతురు, ప్రేమ లేని పిల్లలు, నానైతే వాళ్ళు బ్రతికినా చచ్చిపోయినట్టు ఫీల్ అవుతా. నేను ముందు నటించలేను, పిల్లలతో ముందు నేను నటించలేదు. అదే వాళ్ళలో కాస్త కూస్త మంచితనం ఉందనుకోండి, అది చాలు, వాళ్ళంట కుక్కలాగా పడి ఉంటారు. వాళ్ళు కనపడకపోయినా మైండ్ అంతా అట్టే ఉంటుంది. వాళ్ళ మంచితనమే వాళ్ళని గుర్తు చేసుకోవటానికి నాకు ఆధారం. ఎప్పుడైతే అది లేదనుకోండి, బ్రతికినా చచ్చినట్టే లెక్క. అందుకే జీవించున్నారన్న పేరు మాత్రం ఉంది, మీరు మృతులు. బ్రతికి చచ్చిన వాళ్ళలాగుంటారు, లేదా క్రీస్తునందు చనిపోయి బ్రతికే వాళ్ళలాగుంటారు. అది మీ అది ఆలోచించుకొని మేలు చేయటానికే మీ దినాలన్నీ గడపటానికి ఉపయోగించాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.